కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం మొదలైన శోభాయాత్ర శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశాలున్నాయి. 9 రోజుల పాటు విశేష పూజలందుకున్న వినాయకులను అంగరంగ వైభవంగా అలంకరించి ప్రత్యేక వాహనాల్లో నిమజ్జనానికి తరలిస్తున్నారు. శోభాయాత్ర రాత్రి 10 నుండి 11 గంటల వరకు కొనసాగే అవకాశాలున్నాయి. వివిధ రూపాల్లో ఉన్న గణేశులను శోభాయాత్రను తిలకించడానికి పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కామారెడ్డికి చేరుకున్నారు. లక్షలాది మంది రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టిన ఎస్పీ రాజేష్ చంద్ర అయితే గతంలో మాదిరిగా ఎప్పుడైనా సీరియల్ నంబర్ ప్రకారం బయలుదేరే గణేష్లు ఈసారి నంబర్ సిస్టమ్ తొలగించడంతో గణేష్లను ఇష్టానుసారంగా వివిధ రూట్లలో నిమజ్జనానికి తరలిస్తున్నారు. శోభాయాత్రను త్వరగా ముగించేలా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కామారెడ్డి పట్టణం నుంచి శోభాయాత్ర బయలుదేరిన వినాయకులను టేక్రియాల్ చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెరువు వద్ద అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 60% గణపతులు నిమజ్జనం అయ్యాయి. ఇంకా భారీగా గణపతులు తరలివస్తున్నాయి.